పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు రాగా అందులో డూప్లికేట్వి 2,82,000 దరఖాస్తులున్నట్లు గుర్తించారు. కొందరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లు నమోదు చేయలేదని, మరికొందరు తప్పుగా రాసినట్లు తేలింది. అయితే అర్హులు నష్టపోకుండా ఉండేందుకు వాటిని మరోసారి పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి వచ్చారు నారా భువనేశ్వరి. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబంలోని ఆడబిడ్డకు 15,000 రూపాయల సహాయం అందిస్తారన్నారు. ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు నారా భువనేశ్వరి. ఆయన ఇంకోటి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు, ఒక్క ఆడపిల్ల కాదు, ఎంత మంది ఉంటే ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున ఆయన. మన రాష్ట్రం అభివృద్ధి అవుతేనే కదా మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, మీకు కూడా సంపాదన అనేది ఉంటుంది కదా. అది మీరు మనసులో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సరే అదొకటి, తెలుగుదేశం పార్టీ ఒకటి, కానీ ముందర పడాలి. అది నేను కోరేది. మీ మనందరికి కూడా ఆ కోరికే ఉండాలి మనసులో. తర్వాత మీ అందరికి తెలుసు, మహిళల గురించి ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టారు. విశాఖలో నవనిర్మాణ సమితి అధ్యక్షుడు తోట రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై నవనిర్మాణ సమితి ఫైర్ అయింది. గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికింది. రాష్ట్ర ప్రజలకు గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు తోట రాజు. నిరంతరం అధికార పార్టీలోకి వెళ్లడం కోసం పార్టీ లైన్ ని వీడి అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని ప్రకటించిన వ్యక్తి గంటా అని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం బూటకమని విమర్శించారు తోటారాజు. ఒక రాజకీయ వ్యవస్థ, ఒక ప్రభుత్వాలు దేని గురించి ఏర్పడతాయనే అంశం మీద మొత్తం దారి మళ్లిపోయింది. ఈరోజు స్థానిక సమస్యలు కానీ, ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం, వాళ్ళ ఇబ్బందుల్ని కానీ దృష్టిలో పెట్టుకుని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గల్లు కావాలని ఏ రోజు గుర్తురాలా, దాని గురించి మాట్లాడలా. విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం. అయ్యా నేను అడుగుతున్నాను, విశాఖపట్నం తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకేంటి అన్యాయం చేసింది? నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో, నార్త్ నియోజకవర్గంలో? అసలు ఎందుకయ్యా నీకు చట్టసభల మీద ఆరాటం? 2019 తర్వాత గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళావు నువ్వు? విశాఖపట్నం సమస్యల మీద కానీ, విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ, విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి? తీసుకురా. విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభల్లో ఏం మాట్లాడావు? వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఇతర ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దాడి ఏంటి? 4.5 సంవత్సరాలు ఏమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో? నువ్వు చివరి వెళ్ళి తెలుసావా? నువ్వు సెలబ్రిటీవయ్యా? దేని గురించి? ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అన్నా దేని గురించి సెలబ్రిటీ? నువ్వు మా బాధ మాకు మేము పడతా వచ్చాం, ఏదో మాలాంటి వాళ్ళు మిగిలాము కాబట్టి అక్కడ కాపాడాం. ఇప్పుడు విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు? ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లు ఏంటి? ఒక ఉద్యోగం కోసం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఓన్లీ డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా? లేదు. అలా పాపం అప్పులు తిరుపతి జిల్లా గూడూరులో 5,12,91,000 నగదును సీజ్ చేశారు పోలీసులు. చిల్లకూరు జాతీయ రహదారిపై జరిపిన తనిఖీలో సరైన పత్రాలు లేని నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి చెన్నై వైపు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. ఒక బ్యాచ్ ముగ్గురు, సాయి కృష్ణ, శ్రీధర్, రవి, వీరి దగ్గర నుంచి సుమారుగా 3,60,00,000 రూపాయలు. అలాగే మల్లెల లక్ష్మణరావు, మహేష్ కుమార్ అని వీరి దగ్గర నుంచి
సుమారు 95,50,000 రూపాయలు. అక్కడ సూర్యనారాయణమూర్తి వారి దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు. ఈ విధంగా అనుమానాస్పదంగా ఉండడం వల్ల సీజ్ చేయడం జరిగింది. దీనికి తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరుగుతుంది. మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ, ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతున్న ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించడమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు 1 టౌన్ సిఐ గారు, అలాగే ఎస్ఐలు చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి ఏకుందాం అనగా ఈరోజు అనగా 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు బైపాస్ రోడ్లో శ్రీకాకుళం జిల్లా పలాస వజ్రపు కొత్తూరులో ఎలుగుబంటి దాడిలో చూపును కోల్పోయింది మహిళ. ఎంగడూరు, డెప్పూరు గ్రామాల సమీప జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఒక్కసారిగా 2 ఎలుగుబంట్లు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో లైశెట్టి నారాయణమ్మ, కుమారస్వామి, పోకల ఊర్మిళ, శీలం తాతారావు తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి దాడిలో నారాయణమ్మ 2 కళ్లు కోల్పోయింది. తీవ్ర గాయాలు పాలైన వారిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ప్రతి ఒక్కరూ సంతోషించదగ్గ విషయమని మాజీ మంత్రి హరిరామ జోగి అన్నారు. చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సప్లై చేయడం జరిగిందని చెప్పారు. ఆయన సేవలు మరువలేనివని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. సినీ వినీల ఆకాశంలో ధ్రువతార మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లల నుండి వృద్ధుల దాకా అందరికీ ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి అంటంలో అతిశయోక్తి లేదు. ఆయనకి డాక్టరేట్, అలాగే పద్మభూషణ్, ప్రస్తుతం పద్మ విభూషణుడిగా వెలుగొందుతున్నాడు. ఇప్పుడు ఆయనకి అవార్డు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో రాజకీయ ధురంధరుడు, మాజీ హోమ్ మినిస్టర్ హరిరామ జోగి గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం మీ మనసులో ఎలాంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు? తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావటం రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న అనేకమైన సేవా కార్యక్రమాలు ఏనాటి నుంచో ఆ సేవా కార్యక్రమాలు నడుపుతూ బ్లడ్ బ్యాంక్ అనండి, ఐ బ్యాంక్ అనండి, కరోనా టైంలో హైదరాబాద్లో ఉండేటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులందరికీ కూడా అనేక రకాలుగా వాళ్ళ సంక్షేమం కోరే అనేక కార్యక్రమాలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఈ కరోనా బాధపడినటువంటి అనేక మంది బాధితులకు కూడా ఆక్సిజన్ సిలిండర్స్ లాంటివి పంచిపెట్టు అనేకమైన సేవా కార్యక్రమాలు చేసినటువంటి మనిషి ఆయనకి వేళ ప్రజల తరఫున, మా కాపు సంక్షేమ సేన తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా.
నా పేరు చేగుండ సూర్యప్రకాష్ అండి. నేను జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి మెంబర్గా ఉన్నాను, అలాగే ఆచంట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రానికి సంబంధించి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఆయనకి ప్రకటించడం అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ ఏదన్నా కానీ ఈ పద్మ అవార్డులు కానీ ఏ అవార్డులు వచ్చినా కూడా ఖచ్చితంగా దాంట్లో ఏదో రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఉండేవి. ఈ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైనటువంటి ఎవరైతే సమాజంలో నిజమైనటువంటి సేవ చేస్తున్నారో, నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఈ పద్మ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి, సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అటువంటి వ్యక్తికి పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశం యావత్తు కూడా చిరంజీవి గారు తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఈ సినిమా ప్రపంచంలోనే కాదు, సామాన్య జనం కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం. జనసేన పార్టీ నాయకులుగా మాకు మరింత సంతోషాన్ని ఇచ్చే విషయంగా నేను ప్రకటిస్తూ, నేను జై చిరంజీవి గారు, జై పవన్ కళ్యాణ్ గారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు జాతీయ స్థాయిలో 2 అత్యున్నత పురస్కార అవార్డు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని, ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు అలాగే ఆయన ఆరోగ్యాలతో దేవుడు దీవించాలని కోరుకుంటున్నామని జోగి గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, పాలకొల్లు. ఎన్నికల బడ్జెట్ వచ్చేసింది. కొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి ఎన్నికల తాయిలాలు ఉంటాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిల్చారు. గంటలోపే ముగించిన బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులు కనిపించలేదు, ఎలాంటి సూక్తులు వినిపించలేదు, హితబోధనలు చేయలేదు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేశారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదాలతో పాటు జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల తర్వాత జూలై నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ను మాత్రం తమ ప్రభుత్వమే ప్రవేశపెడుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. 47.65 లక్షల కోట్ల రూపాయలతో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతంలో మాదిరిగానే రక్షణ రంగానికి 11.1% కేటాయించడం ద్వారా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రక్షణ రంగానికి 6.2 లక్షల కోట్లు కేటాయించిన నిర్మల ఈ కేటాయింపులను భవిష్యత్తులో మరింత పెంచుతామని సంకేతాలిచ్చారు. అన్ని రంగాలకు కేటాయింపులు గతంతో పోలిస్తే ఈసారి 3.4% పెంచారు. ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు 2.78 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వే శాఖకు 2.55 లక్షల కోట్లు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ రంగాలకు 2.13 లక్షల కోట్లు, హోంశాఖకు 2.03 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు 1.77 లక్షల కోట్లు, రసాయనాలు, ఎరువుల శాఖకు 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్లకు 1.37 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతు సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు కేటాయించారు. To build a prosperous country with comprehensive development of all people and all regions, our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society, and geographical inclusivity through development of all regions of the country. With the whole of nation approach of Sabka Prayas, the country overcame the challenges of once in a century pandemic, took long strides towards Atmanirbhar Bharat, committed to Panch Pran and laid solid foundations for the Amrit Kal. As a result, our young country has high aspirations, pride in its present, and hope and confidence for a bright future. We expect that our government, based on its stupendous work, will be blessed again by the people with a resounding mandate. Inclusive development and growth. Our humane and inclusive approach
to development is a marked and deliberate departure from the earlier approach of provisioning up to village level. Development programs were thus provisioned. In the last 10 years, however, have targeted each and every household and individual through housing for all, Har Ghar Jal, electricity for all, cooking gas for all, bank accounts and financial services for all in record time. The worries about food. దేశంలో దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నామని నిర్మల తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో గత 10 ఏళ్లుగా గుణాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. భవిష్యత్తుపై దేశ ప్రజలు ఆశతో ఉన్నారని పేర్కొన్నారు. The worries about food have been eliminated through free ration for 80 crore people. Minimum support prices for the produce of Annadata are periodically increased appropriately. These and the provision of basic necessities have enhanced real income in the rural areas. Their economic needs could be addressed, thus spurring growth and generating jobs. Social justice. Our government is working with an approach to development that is all-round, all-pervasive and all-inclusive. Sarvangin, Sarvasparshi or Sarvasamaveshi. It covers all castes and people at all levels. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని, తమ ప్రభుత్వం దాన్ని అమలు చేసి చూపుతోందని గుర్తు చేశారు. వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నామన్నారు. పేదలు, మహిళలు, యువకులు, రైతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని పేర్కొన్నారు. Our government is working with an approach to development that is all-round, all-pervasive and all-inclusive. Sarvangin, Sarvasparshi or Sarvasamaveshi. It covers all castes and people at all levels. We are working to make India a Vikasit Bharat by 2047. For achieving that goal, we need to improve people's capability and empower them. Previously, social justice was mostly a political slogan. For our government, social justice is an effective and necessary governance model. The saturation approach of covering all eligible people is the true and comprehensive achievement of social justice. This is secularism in action, reduces corruption and prevents nepotism, prevents Bhai Bhatijawad. There is transparency and assurance that benefits are delivered to all eligible people. The resources are distributed fairly. All, regardless of their social standing, get access to opportunities. We are addressing systemic inequalities that had plagued our society. We focus on outcomes and not on outlays so that the social economic transformation is achieved. As our Prime Minister firmly believes, we need to focus on 4 major castes. They are Garib, Mahilaye, Yuva and Annadata. Their needs, their aspirations and their welfare are our highest priority. The country progresses when they progress. All 4 require and receive government support in their quest to better their lives. Their empowerment and well-being will drive the country forward. Garib Kalyan, Desh Ka Kalyan. We believe in empowering the poor. The earlier approach of tackling poverty through entitlements had resulted in very modest outcomes.
When the poor became empowered partners in the development process, government's power to assist them also increases manifold. With the pursuit of Sabka Saath, in these 10 years, the government has assisted 25 crore people to get freedom from multi-dimensional poverty. Our government's efforts are now getting synergized with energy and passion of such empowered people. This is truly elevating them from poverty. Direct benefit transfer of 34 lakh crore rupees from the government using PM Jan Dhan accounts has led to savings of 2.7 lakh crores of rupees for the government. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ప్రతి సంవత్సరం 11.8 కోట్ల మంది రైతుల ఖాతాలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నామని నిర్మల చెప్పారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు కూడా పంట బీమా సాయం అందుతోందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నామని తెలిపారు. Welfare of Annadata. Farmers are our Annadata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana. These, besides several other programs, are assisting Annadata in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees. The sector is poised for inclusive, balanced, higher growth and productivity. These are facilitated from farmer-centric policies, income support, coverage of risks through price and insurance support, promotion of technologies and innovations through startups. 3000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని మంత్రి నిర్మల చెప్పారు. మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28% పెరిగిందని తెలిపారు. Empowering the Amrit PD, the Yuva. Our prosperity depends on adequately equipping and empowering the youth. The National Education Policy 2020 is ushering the transformational reforms. PM Schools for Rising India, PM Shri, are delivering quality teaching and nurturing holistic and well-rounded individuals. The Skill India mission has trained 1.4 crore youth, upskilled and reskilled 54 lakh youth, and established 3,000 new ITIs. A large number of institutions of higher learning, namely 7 IITs, 16 triple ITs, 7 IIMs, 15 AIMS, and 390 universities have been set up. PM Mudra Yojana has sanctioned 43 crore loans aggregating to 22.5 lakh crores of rupees for entrepreneurial aspirations of our youth. Besides that, Fund of Funds, Startup India, and Startup Credit Guarantee schemes are assisting our youth. They are also becoming Rozgar Data. అయితే ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఎన్నికల బడ్జెట్లో పెంచుతారని ఆశించిన మధ్యతరగతి ప్రజలకు నిరాశే ఎదురైంది. గతేడాది ప్రతిపాదించిన పన్ను విధానాన్నే ఈసారి కూడా కొనసాగించారు. 7 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేట్ ఉంటుందని తెలిపారు. అంతకుమించి ఆదాయం ఉన్నవారికి స్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుందన్నారు. కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపును 3 లక్షల రూపాయలకు పెంచారు. People are living better and earning better with even greater aspirations for future. Average real income of the people has increased by 50%. Inflation is moderate.
People are getting empowered, equipped, and enabled to pursue their aspirations. There is effective and timely delivery of programs and of large projects. Economic management. The multi-pronged economic management over the past 10 years has complemented people-centric, inclusive development. 9 నుంచి 18 ఏళ్లలోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించామని గుర్తు చేశారు. మహిళలకు 3/1 రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. Momentum for Nari Shakti. The empowerment of women through entrepreneurship, ease of living, and dignity for them has gained momentum in these 10 years. 30 crore Mudra Yojana loans have been given to women entrepreneurs. Female enrollment in higher education has gone up by 28% in 10 years. In STEM courses, girls and women constitute 43% of enrollment, one of the highest in the world. All these measures are getting reflected in the increasing participation of women in workforce. Making triple talaq illegal, reservation of 1/3 seats for women in the Lok Sabha and state assemblies, and giving over 70% houses under PM Awas Yojana in rural areas to women, and giving over 70% houses under PM Awas Yojana in rural areas to women as sole or joint owners have enhanced their dignity. రానున్న 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉన్నవారి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. కరోనా కాలంలోనూ పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కార్యక్రమం కొనసాగిందని గుర్తు చేశారు. 3 కోట్ల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటామని తెలిపారు. Housing for middle class. Our government will launch a scheme to help deserving sections of the middle class, and I quote from Honorable Prime Minister's words, living in rented houses or slums or chawls and unauthorized colonies, unquote, to buy or build their own houses. దేశంలో 1 కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్ను తీసుకొస్తామని నిర్మల తెలిపారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఈ పథకం పనిచేస్తుందన్నారు. దీంతో గృహ వినియోగదారులకు ఏటా 15,000 నుంచి 18,000 రూపాయల వరకు ఆదా అవుతుందని చెప్పారు. దీంతో కరెంటు బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Solarization and Muft Bijli. Through rooftop solarization, 1 crore households will be enabled to obtain up to 300 units free electricity every month. This scheme follows the resolve of Honorable Prime Minister on the historic day of consecration of Sri Ram Mandir in Ayodhya. Following benefits are expected. Savings up to 15,000 to 18,000 rupees annually for households from free solar electricity and selling the surplus to the distribution companies. సైబరాబాద్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు సిపి అవినాష్ మహంతి. 3 రోజుల పాటు జరిగే స్పోర్ట్స్ మీట్ లో ప్రతి పోలీస్ అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరూ పాల్గొనాలని కోరారు సిపి అవినాష్. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని గౌరవించాలన్నారు. శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు నిర్వహించాలన్నారు. CI from DI Alwan from the zone mate Shamshabad. In the meantime, we could see 6th annual sports and games. మన కళ్ళ ముందు దృశ్య ఆవిష్కృతమవుతోంది. వావ్, కాస్త వాళ్ళకి
స్వాగతం పలకాలి. ఇప్పుడు ఏదైనా ఫ్లాగ్స్ కరెక్ట్ పెట్టుకుంటే మీ ప్రవేశం ఒక్క నిమిషం మీట్ ఒక కొత్త ఉత్సాహం ఇస్తుందని ఆశిస్తూ I welcome everybody to this sports meet. First of all, teams andarki and the band ki congratulations for a wonderful parade. నేను ఇప్పుడే అక్కడ కూర్చుంటూ ఆలోచిస్తున్న దక్షిణామూర్తి గారికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు ఇవంతా చెప్పడానికి. ఇక్కడ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ 3 days బ్రాండింగ్ అంతా మీరే చేయాలి. సో I wish everybody participates with lot of keenness, enthusiasm and cutthroat competition ఉంటుంది. లాస్ట్ టైం చూసాను మేము. అసలు మన టగ్ ఆఫ్ వార్ అసలు 10-minute ఈవెంట్కి 45 minutes ఈవెంట్స్లో దానికి లాగేశారు మీరందరూ. అండ్ అసలు డీసీపీ వరకే అసలు కూర్చోలేకపోయారు ఇక్కడ చైర్లో. వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ వచ్చేసింది. సో ఈసారి కూడా మీరు బాగా కట్థ్రోట్ కాంపిటీషన్ చేయండి. మీరు కట్థ్రోట్గా కాంపిటీషన్ చేస్తే మీ డీసీపీస్ అందరు చాలా యునైటెడ్ ఉన్నారు. వాళ్ళు ఫైట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఐ వెల్కమ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు. పోలీస్ స్టేషన్లో బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తిరుపతిలో త్రుటిలో పెను అగ్ని ప్రమాదం తప్పింది. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. ఈ ఘటనలో పక్కనే ఉన్న 2 ఏసీ అవుట్డోర్ యూనిట్లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో ఈరోజు తిరుపతాంబ అమ్మవారి ఆలయంలో రంగుల మహోత్సవం నిర్వహిస్తున్నారు. అమ్మవారి మహోత్సవాల్లో భాగంగా ప్రతి 2 ఏళ్లకొకసారి రంగుల ఉత్సవం జరుగుతుంది. ఈ ఏడు కూడా పెనుగంచిప్రోలు నుంచి బయలుదేరి జగ్గయ్యపేటలో జరిగే ఉత్సవానికి అమ్మవారు సిద్ధమయ్యారు. అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాన్ని ఆలయ ఈవో రమేష్ నాయుడు, ధర్మకర్త చైర్మన్ జంగాల శ్రీనివాసరావు నిర్వహిస్తారు. తిరుపతిలో వైసీపీ ఏర్పాటు చేసిన హోర్డింగ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన చేశారు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా హోర్డింగ్లు ఉన్నాయని మండిపడ్డారు. దేవాలయాలు, పాఠశాలలపై కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్లకు చలాన్లు కట్టారా అని ప్రశ్నించారు. వైసీపీ హోర్డింగ్లు తొలగించకపోతే తాము కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తామని వారు హెచ్చరించారు. మంత్రికి భయం పట్టుకొని అధికారంలోకి మేము రాము అని అర్థమయ్యి ప్రతిపక్షాలని రెచ్చగొట్టే విధంగా తిరుపతి మొత్తం సిద్ధం బోర్డులు. ఈ యొక్క అధికార పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికీ ఒకటే చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము పెట్టిన ఫ్లెక్సీలని తీయకుండా చూసుకునే దమ్ము మీకుందా? మీలాగా మేము అక్రమంగా ఫ్లెక్సీలు పెట్టాం. గవర్నమెంట్కి చలనాలు కట్టి మీరు సిద్ధమన్నారు, మీకు మేము యుద్ధం ఇస్తాం. మేము యుద్ధంతో మేము ఫ్లెక్సీలు వేసుకుంటాం. మీకు దమ్ము ధైర్యం ఉందా మాతో పోరాడడానికి? అక్రమంగా బోట్లు తీసేయకుండా, అక్రమ కేసులు పెట్టకుండా మీరు మాతో పోరాడడానికి మీకు సిద్ధమా? మీకు ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ఇదే విధంగా గుళ్ళపైన, కాలేజీలపైన ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళ ఇంటిపైన బలవంతంగా లైటింగ్ ఓట్లు, ప్రతి డివిజన్లో లైటింగ్ ఓట్లు పెట్టి బోర్డు పెట్టుకోకపోతే మీ పన్ను రద్దు చేస్తాం, మీకు ఇచ్చే కొలాయి కనెక్షన్ కట్ చేస్తాం, డ్రైనేజ్ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి స్థానికుల్ని భయపెట్టి బోర్డులు పెడుతున్నటువంటి డిప్యూటీ మేయర్ని మేము ఒకటే చెప్తున్నాం,
మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామనే తప్ప ఇలా చేతగానే విధంగా సిద్ధమని బోట్లు పెట్టేసి ప్రతిపక్షాలు భయపడతారేమో, మేము మిమ్మల్ని రెచ్చిపోతారేమో అనుకోవద్దండి. దేనికైనా మీరు సిద్ధంగా లేమేమో, మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే. ఖబర్దార్. ముఖ్యమంత్రికి భయం పట్టుకొని గుంటూరులోని డొమినోస్ పిజ్జా షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గుంటూరు గోరంట్ల రోడ్లోని డొమినోస్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కుర్చీలు, టేబుళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయిపోయిందంట. నవరత్న పథకాలతో రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం తోలాపి గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ 4.5 ఏళ్లలో తాము అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి గ్రామంలోని మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజానికం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి అండదండలు అందించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. అక్షర క్రమంలో ముందున్న ఆచంట అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన ఇక్కడ జనాల తీర్పు ఎప్పుడూ విలక్షణమే. 9 తరగతే చదివిన ఆ నాయకుడు ఏకంగా మంత్రయ్యాడు. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ బెంబేలెత్తుతోంది. ఆచంట ఓటర్లు మాత్రం కుంభనంగా ఉన్నారు. వాళ్ల మదిలో ఏముందో. గలగలా పారే గోదావరి నది మధ్యలో చిన్న చిన్న దీవుల్లా ఉండే లంకలు, పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంతో కూడిన గ్రామీణ నియోజకవర్గమే ఆచంట. పల్లె ప్రాంతమైన ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారు. ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఉన్న ఆచంట ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. కాళీపట్నం, వ్యవసాయ కూలీ, ఆకలి యాత్ర తదితర ఉద్యమాల్లో ఇక్కడి ప్రజలు ముందున్నారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2004 వరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. 1978 వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పోరాటం సాగింది. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత నుంచి 2004 వరకు టీడీపీ లేదా ఆ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థులే గెలిచారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ పాగా వేసింది. ఆ పార్టీ తరపున బీసీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో ఆయన టీడీపీ తరపున గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పితానిపై వైసీపీకి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు 12,886 ఓట్ల తేడాతో గెలిచారు. జనసేన అభ్యర్థి జవ్వాది విజయ వెంకట్రాం 13,993 ఓట్లు సాధించి పితాని ఓటమికి కారకుడయ్యారు.
2019లో వైసీపీ తరపున ఆచంట ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే శ్రీరంగనాథరాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 9వ తరగతి వరకే చదువుకున్న ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి అత్తిలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో నాటి మంత్రి పితాని సత్యనారాయణపై విజయం సాధించారు. అయితే మంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఆహార ధాన్యాల నిల్వ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీ గట్టెక్కింది. ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో వైసీపీ విజయం క్లిష్టంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లో రాజకీయాల్లోకి వచ్చిన పితాని సత్యనారాయణ కాంగ్రెస్ తరపున పెనుగొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ తరపున గెలిచి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చేల్చడంతో ఆయన వైసీపీ అభ్యర్థి శ్రీరంగనాథరాజు చేతిలో ఓడిపోయారు. ఈసారి జనసేనతో పొత్తులో భాగంగా ఆచంట స్థానాన్ని టీడీపీకే కేటాయిస్తారని, టికెట్ తనకే లభిస్తుందన్న ధీమాతో పితాని ఉన్నారు. విజయం కూడా సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నారు. జనసేనకు కూడా ఆచంటలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీకి వదిలేసే అవకాశం ఉంది. ఆచంట నియోజకవర్గంలోని మార్టియరు ఆసుపత్రి డాక్టర్లు లేక నిరుపయోగంగా పడి ఉంది. 30కి పైగా గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకపోవడం, స్థానికంగా ఫైర్ స్టేషన్ నిర్మిస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరకపోవడంతో వైసీపీ పట్ల ఆచంట ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పితాని చెప్పారు. అక్షరక్రమంలో ముందున్న ఆచంట నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది. లంక గ్రామాలను చేరుకోవాలంటే పడవలే గతి. లంక గ్రామాలను కలుపుతూ గోదావరిపై వంతెనలు నిర్మిస్తామన్న పాలకుల హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు. సాగునీటి కోసం పెనుగొండ మండలం దొంగరావుపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కోరిన ప్రజలను తాత్కాలికంగా లిఫ్టుతో శాంతింపజేశారు. నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో బస్టాండ్ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. ఈ నియోజకవర్గంలో ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు మండలాలు ఉన్నాయి. 1,74,229 మంది ఓటర్లున్నారు. బీసీ ఓటర్లు 75,210 మంది, ఎస్సీ ఓటర్లు 40,545 మంది ఉన్నారు.